శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 12వ తేదీ డిసెంబర్ 2025 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనేక రకాలుగా జాగ్రత్తలతో కూడినటువంటి అంశాలే ఎక్కువగా ఉన్నాయి. లాభస్థానంలో రాహు బాగున్నారు, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి మిగతా గ్రహాల విషయంలో అంతగా అనుకూలతలు లేని కారణం చేత వీరు నవగ్రహ హోమం చేసుకోవాలి. కుదరకపోతే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యాలి. కుజగ్రహానికి ఎక్కువ సార్లు చేసుకోవాలి, గురుగ్రహానికి ఎక్కువ సార్లు చేసుకోవాలి, శనిగ్రహానికి ఎక్కువ సార్లు చేసుకోవాలి. ఎక్కువగా పఠించాలి ఆ స్తోత్రాలని. అలాగే శని గారికి తైలాభిషేకం చేసుకోవడం చాలా చాలా మంచిది. వీలైతే శని గారికి నలుపు రంగు వస్త్రాలు కట్టి చక్కగా తైలాభిషేకం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎవరికైనా కొన్ని నల్ల నువ్వులు, కందులు, మినుములు దానం ఇవ్వండి. కొంచెం పరిమాణంలో దానం ఇవ్వండి. ఇవి చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఆలయ సేవ చేయండి, ఆశ్రమ సేవ చేయండి, పెద్దలకి సేవ చేయండి. సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ఆశీస్సుల కొరకు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి వెళ్ళడము, ఆలయ దర్శనం చేసుకోవడము ఇలాంటివి చేయడం కూడా చాలా మంచిది. పుట్టలో పాలుపోయండి. ఇలా చేసినందువల్ల చాలా వరకు మేషరాశి వారికి ఇబ్బందులు తగ్గుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గ్రహగతుల అనుకూలత చాలా తక్కువగా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ పరిహారాలన్నీ చెప్పి ఉన్నాను. మరి ఇన్ని పరిహారాలు చేసుకోవడం మాకు టైం సరిపోదండి అనుకునే వాళ్ళు ఏమి చెయ్యాలి అంటే, మీకు ఏ సమయం అయితే దొరుకుతుందో ఆ సమయంలో ఈ నవగ్రహాలు కలిపినటువంటి ఒక స్తోత్రం ఉంది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటటువంటి ఈ శ్లోకాన్ని ఒక 108 సార్లు మనస్సులోనే మననం చేసుకోండి. మీరు చేస్తూ ఉన్నటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఎప్పుడైనా కానీ ఒక్క నిమిషం గనక సమయం వచ్చినట్టయితే ఆ నిమిషం సమయాన్ని ఈ స్తోత్రం చేసుకోవడానికి ఉపయోగించండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. బాలేదు గ్రహస్థితులు అని చెప్పి ఎవరు బాధపడడానికి అంత అవకాశం ఏమి లేదు. గ్రహస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి కాబట్టి అతి త్వరలోనే మళ్ళీ మీకు చాలా మంచి రోజులు వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, ఏకాదశంలో ఉన్నటువంటి శని గారు బాగున్నారు. మరి మిగతా గ్రహాల విషయంలో ఏవి అనుకూలంగా లేవు. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలని విడవకుండా చేయండి. ఏదైనా కోర్టు విషయాలు ఉన్నట్టయితే జాగ్రత్తగా ఉండండి. కానీ మీరు లాభాల బాటలో ఉంటారు, మంచి మాట తీరుంటుంది, అనేక రకాలుగా కుటుంబంలో ఐకమత్యం కనిపిస్తుంది. అది చక్కగా కుటుంబ సభ్యులందరూ కూడా మంచి క్రమశిక్షణతో ఉంటారు, అభివృద్ధి మార్గంలో ఉంటారు. ఇవన్నీ చూసి మీరు చాలా చాలా సంతోషంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత మీరు అనుకున్నంత గొప్పగా ఉండకపోయినా మొత్తం మీద బానే ఉన్నారు. పూర్వం కన్నా ఇప్పుడు కొంచెం పర్వాలేదులే అనిపించుకుంటారు. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ధన ఆదాయం ఉంది, ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి. వ్యాపారాల జోలికి మటుకు ఇప్పుడు వెళ్ళకండి. కొత్తగా ఎవరైనా పెట్టాలి అనుకుంటే మటుకు ఈ మూఢములు ఇవన్నీ ఉన్న కారణం చేత ఇప్పుడు ఏమీ పెట్టవద్దు. ఇంకొక 2 నెలల వరకు అస్సలు మాట్లాడకుండా కూర్చోండి. ఇదంతా కూడా చెప్పదగినటువంటి సూచనే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని చెప్పడంలోని ముఖ్య ఉద్దేశము గ్రహాల యొక్క గతులు మారవు, కానీ వారు ఇచ్చేటటువంటి దుష్ట స్థానాలలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి దుష్ట ఫలితం ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతుంది. కాబట్టి భక్తి ప్రపత్తులతో ఈ పని చేయవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్న గురుగారు బాగున్నారు, తృతీయంలో ఉన్న చంద్రకేతువులు బాగున్నారు, షష్టంలో ఉన్నటువంటి రవి బుధులు బాగున్నారు. ఇంకా 5 గ్రహాలు చాలా బాగున్నాయంటే అది అద్భుతమైనటువంటి ఫలితాలకి దారి తీస్తున్నాయి అని చెప్పొచ్చు. రుణ భారాలు తగ్గిపోతున్నాయి. చక్కగా ఏదైనా వసూలు అవ్వాలన్నా కూడా ఎవరికన్నా ఏదైనా ఇచ్చిన రుణం తిరిగి వసూలు చేసుకోగలుగుతారు. అలాగే మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంది, వ్యాపారం బాగుంది, వ్యవహారం బాగుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ధన ఆదాయం బ్రహ్మాండంగా వస్తుంది, ఎన్నో రకాలుగా బాగుంది అని చెప్పచ్చు. ఉద్యోగ జీవితం కూడా ప్రశాంతంగా ఉంది. నవగ్రహ ఆరాధన చేయండి లేదా ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. 10 మందికి సహాయం చేసేటటువంటి పనులు కార్యక్రమాలు చేపట్టండి. మీరు ఇంకా అభివృద్ధిలో ఉంటారు, ఇంకా మానసిక ప్రశాంతత ఉంటుంది.
10 మందికి సేవ చేశాము అనేటటువంటి ఒక తృప్తిని మీరు మిగుల్చుకోగలుగుతారు. అధికమైన ప్రశాంతతతో ఉంటారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎన్ని రకాలుగా మీరు కృషి చేయవలసి ఉందో అన్ని పనుల మీద అన్ని రకాలుగాను కృషి చేయండి. ఎందుకంటే గ్రహస్థితులు అంత పూర్తిగా బాలేదు. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, వ్యయ స్థానంలో గురుగారు బాగున్నారు. గురు శుక్రులు ఇద్దరు బాగున్నారు కాబట్టి మీకు దైవభక్తి బాగుంటుంది, దైవం ఇచ్చే ఆశీస్సులు బాగుంటాయి. మీరు కృషి చేస్తూ ఉన్నారనుకోండి, టక్కన మీకు ఆశీస్సులు దొరుకుతాయి. అంటే ఆ చేస్తున్న పని ఏదైతే ఉందో అది ఫలవంతం అవుతుంది. ఇవన్నీ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలు. గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఎవరికైనా ఒక సత్పురుషునికి నవధాన్యాలు కొంచెం పరిమాణంలో తీసుకుని దానం ఇవ్వండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చే అవాంతరాలని మీరు ఎదుర్కోవాలి అంటే మీరు అది వరకు లాభస్థానంలో గురువుగారు ఉన్నప్పుడు ఏ ధనాన్ని అయితే మూటగట్టారో ఇప్పుడు ఆ ధనాన్ని తీయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఖర్చు అవుతుంది. ప్రణాళికలు వేసుకోండి. ఎక్కువ ఖర్చు అవ్వకుండా చూసుకోండి. సాధ్యమైనంత వరకు ఖర్చు తగ్గించుకోవడానికే ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు గాని రాహు గాని అష్టమ స్థానంలోని శని గాని చాలా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు మిమ్మల్ని. కానీ రాశిలో చంద్రుడు వచ్చి ఉన్నారు. ఇది కాస్త శుభ ఫలితమే అయినప్పటికీ చంద్రుడితో కలిసి ఉండడము, రాశిలోనే ఉండడము కొన్ని ఇబ్బందులకి దారితీస్తోంది. లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధులు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి బాగుందన్నమాటే గాని ఇక్కడ అనుమానం అనే దానికి తావి ఇవ్వకండి. అలాగే అవమానం జరిగిన చోట ఎక్కువసేపు నిలవద్దు. త్వరగా అక్కడ దగ్గర నుంచి వెళ్ళిపోండి. మీకు వచ్చేటటువంటి కోపతాపాలని అదుపులో పెట్టుకోండి. ఇప్పుడు ఏ ఇద్దరి మధ్యనైనా సంబంధ బాంధవ్యాలు చెడగొట్టే విధంగానే ఉంటుంది. దానికి తోడు మాటలు కూడా ఉంటాయి. వీటన్నిటినీ మీరు అధిగమించాలి అంటే ఓర్పు అవసరం. ఎక్కడైతే మాటలు వస్తున్నాయో అక్కడ ఉండకుండా ఉండడం అనేది చాలా చాలా అవసరం. అయితే మీరు క్షేమంగా ఉన్నారు, క్షేమంగా ఉంటారు. వాహనాల యొక్క లబ్ధి కనిపిస్తోంది. స్థిరచరాస్తుల యొక్క వృద్ధి కనిపిస్తోంది. ఊహించని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ బాగా ఎంజాయ్ చెయ్యండి. భార్యాభర్తల అన్యోన్యత పట్ల గాని, మీ మాట తీరు విషయంలో గాని, మీ వ్యక్తిత్వం విషయంలో గాని, ఉద్యోగ జీవితంలో గాని, పిత్రార్జితాల విషయంలో గాని లేదా పితృవర్గ రీత్యా కానీ అతి జాగ్రత్తగా సంచరించుకుంటూ వెళ్ళండి. అనేక రకమైన శుభ ఫలితాలు మీ సొంతం అవుతాయి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. దుర్గా ఆరాధన చేయండి. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి రవి బుధులు చాలా బాగున్నారు. షష్టంలో సంచరిస్తూ ఉన్నటువంటి రాహు చాలా బాగున్నారు. ఇక మిగతా గ్రహాల విషయంలో అంతగా అనుకూలత లేదు. కానీ మీరు అనుకూలత తెచ్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. శని గారికి గురువు గారికి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అన్ని అంశాల పట్ల కొంచెం ఓర్పు కలిగి ఉండండి. కృషి మటుకు మానకండి. కృషి చెయ్యండి. విజయావకాశాలు మీ సొంతం. ఇదే మీకు ఊహించని విధంగా ధనలాభాన్ని ఇస్తుంది. అలాగే వస్తు లాభాన్ని ఇస్తుంది, వస్త్ర లాభాన్ని ఇస్తుంది, కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది, ఆయుష్ను కూడా ఇస్తుంది. ఓర్పు కలిగి ఉండండి. ఔషధ సేవ చెయ్యండి. అనేక రకాలుగా అభివృద్ధి మార్గంలో ఉండండి. ఇష్టదేవతారాధన చేయండి. నవగ్రహ ఆరాధన చేయండి. నవధాన్యాలు దానం చేయండి. శివారాధన చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. శుభం. తులారాశి. తులారాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రబుధులు, తృతీయంలో ఉన్నటువంటి కుజుడు, షష్టంలో ఉన్నటువంటి శనిగారు, నవమంలో ఉన్నటువంటి గురుగారు, ఏకాదశంలో ఉన్నటువంటి చంద్రకేతువులు. ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలండి. ఇన్ని రకాల ఫలితాలు, ఇన్ని రకాల గ్రహాలు శుభకరంగా శుభస్థానాలలో యోగిస్తూ ఉన్నప్పుడు ఇక వెనక్కి తిరిగి చూడవలసిన పని లేకుండా అభివృద్ధి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ధనము ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది. ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు మీకు ఉన్నాయి. అలాగే మనోబలం బాగా సిద్ధిస్తుంది. ఇప్పటి వరకు చేస్తూ ఉన్నటువంటి ఏ కార్యక్రమాలు చేపట్టి మీరు కృషి చేస్తున్నారో వాటిట్లలో విజయావకాశాలు వస్తాయి. ఇవన్నీ కూడా చాలా చాలా
చెప్పదగినటువంటి సూచనలే. దైవ కార్యాలు చేస్తారు, దైవమే మీకు సాక్షాత్తు ఆశీర్వచనాలు ఇచ్చింది అన్నంత గొప్పగా, అన్నంత ప్రశాంత జీవితంతో ఉంటారు. చాలా ఆనందమయంగా ఉంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్ని అంశాలు కూడా అభివృద్ధి బాటలో ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింతగా ఎదుగుదల ఉంటుంది. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు మాత్రమే అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు. మరి చంద్రుని యొక్క స్థితి దశమంలో ఉంది కదా, అది కూడా బాగుండాలి కదా అని చెప్పచ్చు. కానీ ఇక్కడ కేతుతో కలిసి రాహు యొక్క దృష్టిలో ఉన్నారు. అనుకున్నంత గొప్పగా ఫలితాలు ఉండబోవు. కాబట్టి ఉద్యోగ జీవితంలో చాలా చాలా ఓర్పు కలిగి ఉండండి. శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది, శుభకార్యాలలో పాల్గొంటారు, శుభవార్త శ్రవణం ఉంటుంది. మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము, నవధాన్యాలు దానం చేయడము, వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోవడము, ఇష్ట దేవతారాధన చేయడము, పుట్టలో పాలు పొయ్యడము ఇత్యాదివన్నీ కూడా కుదిరితే చెయ్యండి. కుదరకపోతే ఏ కొన్నిటినైనా చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండాలి. ఇక్కడ చతుర్థ స్థానము అంతగా యోగించడం లేదు, పంచమము యోగించడం లేదు, నవమ స్థానము యోగించడం లేదు, అలాగే లగ్నాధిపతి కూడా యోగించడం లేదు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలే ఎక్కువ ఉన్నాయి అని మరొకసారి గుర్తు చేస్తున్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారం బాగుంది. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి సంచారం బాగుంది. ఇక ద్వాదశంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. 3 గ్రహాల సంచారం చాలా బాగుంటూ ఉంది. మీకు ఒక అనుమానం రావచ్చు, మరి 3 గ్రహాలే కదండి, అది సాధారణ యోగమే కదా, మిగతా 6 గ్రహాల యొక్క ఉనికి బాలేదు కదా అని మీరు అనొచ్చు. కానీ ఇక్కడ 2 పెద్ద గ్రహాల యొక్క శుభ ఫలితాలు మిమ్మల్ని చాలా చాలా అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నాయి. రాహు గారి బలం బాగుంది, గురువు గారి బలం బాగుంది. ఇంకా వేరే ఏం కావాలండి? అద్భుతమైనటువంటి దైవభక్తి, దైవ కార్యాలు చేయడము, పుణ్యక్షేత్ర సందర్శన, అలాగే నీటికి సంబంధించినటువంటి ప్రయాణాలు, నీళ్లకి సంబంధించి వాటి మీద వెళ్ళేటటువంటి వాహనాల ద్వారా వెళ్ళేటటువంటి ప్రయాణాలు మీకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తాయి. అలాగే ఇప్పటి వరకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు తిరిగి సప్తమ స్థానంలోకి వచ్చారు. ఇప్పుడు అష్టమ స్థానం కూడా మీకు ఇప్పుడు లభిస్తుంది. అక్కడి నుంచి వచ్చేసారు కాబట్టి, అక్కడ ఉన్నప్పుడు అంతగా యోగించనివ్వరు. ఇప్పుడు సప్తమంలోకి వచ్చారు కాబట్టి సప్తమము యోగిస్తుంది, అష్టమము కూడా యోగిస్తుంది. కాబట్టి ఇది జలరాశి అవడం చేత జలానికి సంబంధించిన ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. దాన ధర్మాలు బాగుంటాయి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, సన్మాన సత్కారాలు అందుకుంటారు, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మీరు ఏ విధంగా చూసుకున్నా కూడా అద్భుతమైనటువంటి విలువైనటువంటి వస్తువుల్ని మీరు పొందగలుగుతారు. భద్రం చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అర్ధాష్టమ శని సంచారానికి ఇబ్బంది లేకుండా, అంటే ఏ దుష్ట ఫలితాలు అయితే వస్తున్నాయో ఆ దుష్ట ఫలితాలు లేకుండా గురువు గారి యొక్క బలము చాలా చాలా కాపాడుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అద్భుతమైనటువంటి మానసిక సంతృప్తి, అభివృద్ధి మీ సొంతం. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అనేక విధాలుగా ఆనందం అనేది కనిపిస్తోంది. తృతీయ స్థానంలో శని గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అలాగే ఏకాదశంలో రవి గారు బాగున్నారు, బుధుడు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే అది మాటలైన విషయం కాదు. వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, ద్రవ్య లాభాలు ఉంటాయి. ఏదైనా మాట తీసుకుంటే ఎవరి దగ్గరన్నా మాట వల్ల చక్కటి లాభాలు ఉంటాయి. మీరు ఎవరికన్నా మాట ఇచ్చినా కూడా దానిని నెరవేర్చుకోగలుగుతారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మనోబలం బాగా సిద్ధిస్తుంది. వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకొంచెం మీ కృషి ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక మిగతా అన్ని విషయాలలో కూడా మీకు ఆత్మసంతృప్తి కలిగించే అంశాలు, ఫలితాలు ఉంటాయి అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చేయండి. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది, అభివృద్ధి పదంలో ఉంటారు. శుభం. కుంభరాశి.
కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు అత్యద్భుతంగా ఉన్నారు. అలాగే సప్తమంలో చంద్రుడు బాగున్నారు. దశమ స్థానంలో శుక్ర రవిలు బాగున్నారు. వెరసి 4 గ్రహాలు చాలా బాగుంటూ ఉండగా కుజుని యొక్క స్థితి లాభస్థానంలో ఉంది. ఇక్కడ లాభస్థానంలో కుజుడు ఉండడము, దశమ స్థానంలో 2 గ్రహాలు బాగుండడము, దశమాధిపతి బాగుండడము, ఇవన్నీ కూడా మీకు చాలా ఒక విధంగా అదృష్టం కలిసి వచ్చేటటువంటి కాలం అని చెప్పొచ్చు. ఉద్యోగం చాలా చాలా బాగుంటుంది. ఉద్యోగ రీత్యా ఉన్నతి కనిపిస్తుంది. ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు. తోటి ఉద్యోగస్తుల పట్ల మీ యొక్క సహాయ సహకారాలు, మీ పట్ల వారి యొక్క సహాయ సహకారాలు అన్యోన్యంగా చాలా బాగుంటాయి. ఏ అధికారుల యొక్క మెప్పు పొందుతారు. మీరు కార్య సామర్థ్యం పెరుగుతుంది. అలాగే చేస్తూ ఉన్న పనిలో చాలా చాలా మంచి పేరు వస్తుంది. ఇంక్రిమెంట్లు వస్తాయి. పదోన్నతులు కలగడానికి అవకాశం ఉంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఏదైనా ఉందా అంటే అది ఇప్పుడు బాగా అక్కరకు వస్తుంది. ఏలినాటి శని ప్రభావం, దుష్ట ప్రభావం తగ్గిపోతుంది. కుటుంబం బాగుంటుంది, వాక్కు బాగుంటుంది, సంతానం బాగుంటారు. అలాగే అన్యోన్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. రావాల్సిన ధనము చేతికి వస్తుంది. అనుకున్న దానికన్నా ఎక్కువగానే ధనం వచ్చే అవకాశం ఉంది. అలాగే వివాహాది శుభకార్యాలు కొంచెం కుదరడానికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో విధాల మీకు మళ్ళీ చాలా చాలా మంచి కాలం వచ్చింది అని చెప్పొచ్చు. అన్ని విషయాలలో కూడా మళ్ళీ కాస్త పురోగమనం అనేది కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల మీరు మానసికంగా చాలా చాలా సంతోషంతో ఉంటారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. శివారాధన చెయ్యండి, దుర్గా ఆరాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్రాలు పఠించండి, ఇంకా ఇంకా బాగుంటారు. శుభం. మీనరాశి. మీనరాశి వారికి చంద్రకేతువుల యొక్క స్థితి సంచారము, అలాగే శుక్రాచార్యుల వారి స్థితి సంచారము షష్టంలోను నవమంలోను చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉండగా వీరికి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేటటువంటి సూచనలే ఎక్కువగా ఉన్నాయి. చంద్రకేతువుల యొక్క కలయిక కొద్దిగా అనుమానానికి దారితీస్తూ ఉంటుంది. ఎవరిని నమ్మే విధంగా ఉండదు. కొంచెం మనస్సు చంచలత్వంగా ఉండడము, ఎవరిని నమ్మని విధంగా ఉండడము, ప్రతి వారి మీద కొంచెం అనుమానపడే స్వభావం. వీళ్ళు మనకి సరైన గైడెన్స్ ఇస్తున్నారా, రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారా, మనం ఏదైనా డబ్బు పెడితే పోతుందా, మనం చేసే పని వల్ల ఏదైనా అపవాదులు వస్తాయా, ఇలాంటి ఆలోచనలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే రుణభారాల విషయంలో కొంచెం రుణభారాలు తగ్గుతాయి. ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే ఔషధ సేవ చేయడం ద్వారా అనారోగ్యం తగ్గుతుంది. పిత్రార్జితాలు చేతికి వస్తాయా అంటే ఇంకా అంతగా చేతికి రావు. దూర ప్రాంత ప్రయాణాలు మటుకు ఉంటాయి. ఇప్పుడు శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మూఢమి అవుతోంది, అంటే మౌఢ్యమే అన్నమాట. శుక్రాచార్యుల వారికి బలము లేని కారణం చేత, రవి గారితో కలిసి ఉన్నారు, ఇక్కడ బలం లేని కారణం చేత అంతగా శుభకరమైన ఫలితాలు అంత ఎక్కువగా ఇవ్వబోరు. కాబట్టి అన్ని విషయాలలోనూ జాగ్రత్తగానే ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అర్ధాష్టమ శని జరుగుతోంది. రాశిలో శని గారు ఉన్నారు. ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. వ్యయస్థానంలో రాహు గారు ఉన్నారు. కాబట్టి అన్ని విధాలుగా స్థాన చలనం ఉండడానికి అవకాశము, ఎక్కువగా త్రిప్పట ఉండడానికి అవకాశము, ధన వ్యయం ఉండడానికి అవకాశము, చేస్తూ ఉన్న పనులు మధ్యలో ఆగడానికి అవకాశము, ఇలాగ ఏ రూపకంగా చూసినా కూడా మీకు కొంచెం అసంతృప్తి అనేది కనిపిస్తుంది. త్రిప్పట, వ్యయము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి చక్కగా శివారాధన చేయండి, హనుమాన్ చాలీసా పఠన చేయండి, మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి, శుభకరంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.